Hello, hi, this is Mahas Learning Corner. If you like this video, please like, share, and subscribe to this channel. Thank you. Microorganisms, friend and foe. మైక్రోఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు, ఫ్రెండ్ అండ్ ఫో స్నేహితులు, శత్రువులు. యూ హ్యావ్ సీన్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మీరు అనేక రకాలైన మొక్కలు, జంతువుల్ని చూసి ఉంటారు. హౌఎవర్, there are other living organisms around us which we normally cannot see. అయితే మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు కూడా ఉన్నాయి. వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ డ్యూరింగ్ ది రైనీ సీజన్ మాయిస్ట్ బ్రెడ్ గెట్స్ స్పాయిల్డ్ అండ్ ఇట్స్ సర్ఫేస్ గెట్స్ కవర్డ్ విత్ గ్రేయిష్ వైట్ ప్యాచెస్. ఉదాహరణకు, రెయినీ సీజన్లో మాయిస్ట్గా తేమగా ఉన్న బ్రెడ్ చెడిపోవడం మరియు దాని సర్ఫేస్పై గ్రేయిష్ వైట్ ప్యాచెస్ అంటే బూడిద రంగు తెల్లటి మచ్చలతో కప్పబడి ఉండడాన్ని గమనించి ఉండవచ్చు. అబ్జర్వ్ దీస్ ప్యాచెస్ త్రూ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం ద్వారా ఈ ప్యాచెస్ని, మచ్చల్ని పరిశీలించమంటున్నారు. యూ విల్ సీ టైనీ బ్లాక్ రౌండెడ్ స్ట్రక్చర్స్. మీకు చిన్న చిన్న బ్లాక్గా గుండ్రంగా ఉండే నిర్మాణాలు కనిపిస్తాయి. డూ యూ నో వాట్ దీస్ స్ట్రక్చర్స్ ఆర్? ఈ నిర్మాణాలు ఏమిటో మీకు తెలుసా? అండ్ వేర్ డూ దీస్ కమ్ ఫ్రమ్? ఇవి ఎక్కడి నుండి వచ్చాయో మీకు తెలుసా? నెక్స్ట్ 2.1 మైక్రో ఆర్గానిజమ్స్. Activity 2.1. Collect some moist soil from the field in a beaker and add water to it. ఫీల్డ్ నుండి, పొలం నుండి సమ్ మాయిస్ట్ సాయిల్, కొంత తేమతో తడితో ఉన్న మట్టిని 1 బేకర్లోకి తీసుకొని యాడ్ వాటర్ టు ఇట్, దానికి వాటర్ యాడ్ చేయాలి. ఆఫ్టర్ ద సాయిల్ పార్టికల్స్ హ్యావ్ సెటిల్ డౌన్, మట్టి రేణువులు, అందులో ఉండే సాయిల్ పార్టికల్స్ క్రిందకి చేరి అవి సెటిల్ అవుతాయి. అప్పుడు అబ్జర్వ్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది బేకర్ అండర్ ఏ మైక్రోస్కోప్. బేకర్ నుండి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని తీసుకొని మైక్రోస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేయాలి. వాట్ యూ సీ? మనం ఏం గమనిస్తాము? సాయిల్లో ఉండే కొన్ని ఆర్గానిజమ్స్ని మనం చూడవచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్. యాక్టివిటీ 2.2. టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ పాండ్. పాండ్ నుండి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్, కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని స్లైడ్ మీద పెట్టి స్ప్రెడ్ ఆన్ ఏ గ్లాస్ స్లైడ్ అండ్ అబ్జర్వ్ త్రూ ఏ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ద్వారా మనం గమనించాలి. డూ యూ ఫైండ్ టైనీ ఆర్గానిజమ్స్ మూవింగ్ అరౌండ్? మనం ఈ విధంగా గమనించినప్పుడు చిన్న చిన్న టైనీ ఆర్గానిజమ్స్ అటు ఇటు కదులుతూ ఉండడాన్ని మీరు గమనించారా? దీస్ అబ్జర్వేషన్స్ షో దాట్ వాటర్ అండ్ సాయిల్ ఆర్ ఫుల్ ఆఫ్ టైనీ ఆర్గానిజమ్స్. ఈ అబ్జర్వేషన్స్ని బట్టి మనకేం తెలుస్తుంది? వాటర్ మరియు సాయిల్లో చాలా టైనీ ఆర్గానిజమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. దో నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ మైక్రోబ్స్. అయితే అవన్నీ మైక్రోబ్స్ యొక్క కేటగిరీలోకి, వర్గంలోకి రావు. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ ఆర్ సో స్మాల్ ఇన్ సైజ్ దట్ దే కెనాట్ బీ సీన్ విత్ ది అన్ఎయిడెడ్ ఐ. ఈ మైక్రోబ్స్ చాలా చిన్నవిగా, సో స్మాల్ ఇన్ సైజ్ ఉండి వి కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ, మన కంటితో మనం చూడలేనంతగా చిన్నవిగా ఉంటాయి. సమ్ ఆఫ్ దీస్ సచ్ యాజ్ ది ఫంగస్ దట్ గ్రోస్ ఆన్ బ్రెడ్ కెన్ బి సీన్ విత్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. వీటిలో బ్రెడ్పై పెరిగే ఫంగస్ వంటి జీవుల్ని మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లేదా భూతద్దంతో చూడవచ్చు. అదర్స్ కెనాట్ బీ సీన్ విదౌట్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. అయితే మిగిలిన వాటిని మనం మైక్రోస్కోప్ సహాయం లేకుండా మాత్రం చూడలేము. దట్ ఈజ్ వై దీస్ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్. అందుకే వీటిని మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అని అంటారు. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 మేజర్ గ్రూప్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం 4 గ్రూప్స్గా క్లాసిఫై చేయొచ్చు. దీస్ గ్రూప్స్ ఆర్ బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవా అండ్ సమ్ algae. Some of these common microorganisms are shown in figures 2.1 to 2.4.
కొన్ని ఆర్గానిజమ్స్ మనం తరువాత ఫిగర్స్లో గమనించవచ్చు. వైరసెస్ ఆర్ ఆల్సో మైక్రోస్కోపిక్ బట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. వైరస్లు కూడా మైక్రోస్కోపికే, అయితే ఇవి అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. దే హవెవర్ రీప్రొడ్యూస్ ఓన్లీ ఇన్సైడ్ ద సెల్స్ ఆఫ్ ది హోస్ట్ ఆర్గానిజం విచ్ మే బీ ఏ బ్యాక్టీరియం, ప్లాంట్ ఆర్ యానిమల్. ఇవి వైరస్లు బ్యాక్టీరియా లేదా మొక్క లేదా జంతువు, ప్లాంట్ ఆర్ యానిమల్ కావచ్చు. ఇవి అతిథేయి అంటే హోస్ట్ ఆర్గానిజం యొక్క సెల్స్ లోపలే అవి రీప్రొడక్షన్ జరుపుకుంటాయి. సమ్ ఆఫ్ ది వైరసెస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 2.5. 2.5 ఫిగర్లో మనం కొన్ని వైరస్లను గమనించవచ్చు. కామన్ ఎలిమెంట్స్ లైక్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ అండ్ మోస్ట్ కాఫ్స్ ఆర్ కాజ్డ్ బై వైరసెస్. వైరస్లు మనకి కోల్డ్ని, కాఫ్ని, ఇన్ఫ్లుయెంజా, ఫ్లూని వంటి ఎలిమెంట్స్ లేదా రుగ్మతల్ని కలుగు చేస్తాయి. సీరియస్ డిసీజెస్ లైక్ పోలియో అండ్ చికెన్ పాక్స్ ఆర్ ఆల్సో కాజ్డ్ బై వైరసెస్. పోలియో, చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా వైరస్లు కలుగు చేస్తాయి. డిసీజెస్ లైక్ డిసెంట్రీ అండ్ మలేరియా ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోవన్స్, whereas typhoid and tuberculosis TB are bacterial diseases. అయితే డిసెంట్రీ అంటే విరోచనాలు, మలేరియా ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోన్స్ వల్ల అవి కలుగుతాయి. వేరే టైఫాయిడ్ అండ్ ట్యూబెర్క్యులోసిస్ అంటే టీబీ, దీనే క్షయ అంటారు. ఇవి బ్యాక్టీరియల్ డిసీజెస్, బ్యాక్టీరియాలు కలుగు చేస్తాయి. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సమ్ ఆఫ్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ క్లాసెస్ 6th and 7th. మీరు 6th, 7th క్లాసెస్లో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకున్నారు. ఈ పేజ్ని గమనించినట్లయితే ఫిగర్ 2.1 బ్యాక్టీరియా. ఫిగర్ 2.2లో ఆల్గేకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ క్లామిడోమోనస్, పైరోగైరా అనేవి ఆల్గేకు చెందినవి. ఫిగర్ 2.3 గమనిస్తే ప్రోటోజోవన్స్, అమీబా, పారామీషియం ఇవి ప్రోటోజోవా క్లాస్కి చెందినవి. నెక్స్ట్ 2.4లో ఫంగీ క్లాసుకి చెందిన బ్రెడ్ మోల్డ్, బ్రెడ్ మీద పెరిగే ఫంగస్ అన్నమాట ఇది. నెక్స్ట్ పెన్సిలియం, ఇది కూడా ఫంగీ క్లాసుకి చెందింది. యాస్పర్జిల్లస్, ఇవి ఫంగీకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వైరసెస్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. వేర్ డు మైక్రో ఆర్గానిజమ్స్ లివ్? మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ నివసిస్తాయి? మైక్రో ఆర్గానిజమ్స్ మే బీ సింగిల్ సెల్డ్ లైక్ బ్యాక్టీరియా, సమ్ ఆల్గే అండ్ ప్రోటోజోవా ఆర్ మల్టీ సెల్యులర్ సచ్ యాస్ మెనీ ఆల్గే అండ్ ఫంగీ. మైక్రో ఆర్గానిజమ్స్లో సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, కొన్ని ఆల్గేలు, ప్రోటోజోవన్స్. అదేవిధంగా మల్టీ సెల్యులర్ కూడా ఉన్నాయి, మెనీ ఆల్గే అండ్ ఫంగీ ఎగ్జాంపుల్స్. దే లివ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ రేంజింగ్ ఫ్రమ్ ఐస్ కోల్డ్ క్లైమేట్ టు హాట్ స్ప్రింగ్స్. ఇవి చల్లగా ఉన్న వాతావరణంలోనూ నివసించగలవు, వేడిగా ఉండే హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గలు అంటారు, అక్కడ కూడా నివసించగలవు. అండ్ డిజర్ట్స్ టు మార్షీ ల్యాండ్స్, డిజర్ట్స్ అంటే ఎడార్లోనే ఉండగలవు, మార్షీ ల్యాండ్స్ అంటే చిత్తడి భూముల్లో కూడా ఉండగలవు. ఈ విధంగా ఇవి అన్ని రకాల క్లైమాటిక్ కండిషన్స్లో కూడా అవి నివసించగలవు. దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్సైడ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ఇవి మనుషులతో పాటు అనేక జంతువుల బాడీస్లో కూడా నివసిస్తాయి. సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ వైల్ అదర్స్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఇతర జీవుల మీద పెరుగుతాయి, మరికొన్ని స్వేచ్ఛగా కూడా దే ఎగ్జిస్ట్ ఫ్రీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అజ్, మైక్రో ఆర్గానిజంలు మరియు మనం. మైక్రో ఆర్గానిజమ్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బెనిఫిషియల్ ఇన్ మెనీ వేస్, వేరే సమ్ అదర్స్ ఆర్ హార్మ్ఫుల్ అండ్ కాజ్ డిసీజెస్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్లో కొన్ని మనకి అనేక విధాలుగా హెల్ప్ఫుల్గా, ప్రయోజనకరంగా ఉంటాయి, అయితే మరికొన్ని చాలా హార్మ్ఫుల్గా ఉండి మనకి డిసీజెస్ని కలుగు చేస్తాయి. లెట్ us స్టడీ అబౌట్ దెమ్ ఇన్ డీటెయిల్. వాటి గురించి మనము
ఈ లెసన్లో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్. ఫస్ట్ మనకి ఫ్రెండ్లీగా ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కర్డ్, బ్రెడ్, కేక్. మనకి చాలా ప్రయోజనాల కోసం సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. వీటిని బ్రెడ్, కర్డ్, కేకుల తయారీలో మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తారు. మైక్రో ఆర్గానిజమ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ సిన్స్ ఏజెస్. చాలా పూర్వకాలం నుండి కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తున్నారు. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ క్లీనింగ్ అప్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్. వీటిని మన ఎన్వైర్న్మెంట్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ది ఆర్గానిక్ వేస్ట్. ఎగ్జాంపుల్స్ వెజిటబుల్ పీల్స్, రిమైన్స్ ఆఫ్ యానిమల్స్, feces, etc. are broken down into harmless and usable substances by bacteria. For example, ఆర్గానిక్ వేస్ట్ అంటే సేంద్రియ వ్యర్థాలు. వాటికి ఎగ్జాంపుల్స్ మన ఇంట్లో ఏర్పడే వేస్ట్లు, కూరగాయల తొక్కలు, రిమైన్స్ ఆఫ్ యానిమల్స్ జంతువుల్లో అవశేషాలు, వాటి యొక్క ఫీకల్ మ్యాటర్ అంటే మలం, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాల వల్ల హానికరం కాని పదార్థాలుగా, ఉపయోగకరమైన పదార్థాలుగా అవి వాటిని ఆ వేస్ట్ని మారుస్తాయి అన్నమాట. రీకాల్ దట్ బ్యాక్టీరియా ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. మెడిసిన్స్ తయారీలో కూడా బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయని ఒకసారి గుర్తు తెచ్చుకోమంటున్నాడు. ఇన్ అగ్రికల్చర్ దే ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ బై ఫిక్సింగ్ నైట్రోజన్. వ్యవసాయంలో కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడం ద్వారా నేల యొక్క ఫెర్టిలిటీ, సాయిల్ ఫెర్టిలిటీని పెంచడానికి కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ ఆఫ్ కర్డ్ అండ్ బ్రెడ్ గురించి చూద్దాం. కర్డ్ తయారీలో, బ్రెడ్ తయారీలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ క్లాస్ 7 దట్ మిల్క్ ఈజ్ టర్న్డ్ ఇంటూ కర్డ్ బై బ్యాక్టీరియా. మనం పాలని పెరుగుగా మారుస్తాం కదా, ఆ ప్రాసెస్ బ్యాక్టీరియా ద్వారా జరుగుతుందని మీరు 7th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. I saw that my mother added a little curd to warm milk to set curd for the next day. I wonder why. మా మదరు యాడెడ్ లిటిల్ కర్డ్ టు వామ్ మిల్క్. గోరువెచ్చని పాలకి కొద్దిగా పెరుగు కలపడం ద్వారా పెరుగు తయారు చేయడాన్ని నేను చూశాను అని ఇక్కడ ఒక అమ్మాయి చెప్తుంది. ఎందుకు ఇలాగా అని నేను ఆశ్చర్యపోయాను అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వబడింది. కర్డ్ కంటైన్స్ సెవరల్ మైక్రో ఆర్గానిజమ్స్. మనం రోజు తినే కర్డ్, పెరుగులో అనేక సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆఫ్ దీస్ ద బ్యాక్టీరియం లాక్టోబాసిల్లస్ ప్రమోట్స్ ది ఫార్మేషన్ ఆఫ్ కర్డ్. వీటిలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఇట్ మల్టిప్లైస్ ఇన్ మిల్క్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ కర్డ్. ఇది మిల్క్లో బాగా మల్టిప్లై చెందుతుంది, వృద్ధి చెంది మిల్క్ని కర్డ్గా మారుస్తుంది. బ్యాక్టీరియా ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ చీజ్, పికిల్స్ అండ్ మెనీ అదర్ ఫుడ్ ఐటమ్స్. చీజ్ అంటే జున్ను, మనం పికిల్స్, ఊరగాయలవి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, వాటిలోనూ అదర్ ఫుడ్ మెటీరియల్స్ తయారీలో కూడా ఈ బ్యాక్టీరియా మనకు సహాయపడుతుంది. అన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ రవ్వ, సూజీ, ఇడ్లీస్ అండ్ బతురాస్ ఈజ్ కర్డ్. రవ్వ ఇడ్లీలు అంటే సూజీ, రవ్వ అంటే సూజీ, రవ్వ ఇడ్లీలు మరియు బటూరాలు అంటే ఒక రకమైన పూరీలు, వీటి తయారీలో కూడా ముఖ్యమైన పదార్థం ఈ కర్డే. కెన్ యూ గెస్ వై? ఎందుకో మీరు గెస్ చేయగలరా? బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ఫర్మెంటేషన్ ఆఫ్ రైస్, ఇడ్లీస్ అండ్ దోస బ్యాటర్. బ్యాక్టీరియాలు ఈ ఈస్ట్లు ఇడ్లీ పిండి, దోస పిండి పులియడానికి, ఫర్మెంటేషన్కి ఎంతగానో సహాయపడతాయి. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇవ్వబడింది. టేక్ 1/2 kg ఫ్లోర్, ఆటా ఆర్ మైదా, యాడ్ సమ్ షుగర్ అండ్ మిక్స్ విత్ వామ్ వాటర్. ఇక్కడ 1/2 కిలో పిండి, ఆటా కానీ మైదా కానీ తీసుకొని కొంచెం షుగర్ వేసి మిక్స్ విత్ వామ్ వాటర్, గోరువెచ్చని నీటితో కలపమన్నాడు. యాడ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్ పౌడర్. కొద్దిగా ఈస్ట్ పౌడర్ని దానికి చేర్చి నీడ్ టు మేక్ ఏ సాఫ్ట్ డో. మెత్తని పిండిలాగా మనం బాగా కలపాలి.
వాట్ డు యూ అబ్జర్వ్ ఆఫ్టర్ 2 hours? 2 hours తర్వాత మనం ఏం గమనించవచ్చు? డిడ్ యూ ఫైండ్ ది డో రైజింగ్? ఆ డో పిండి అనేది కొంత సైజు పెరిగినట్టుగా ఏమైనా గమనించారా? మైదా విత్ ఈస్ట్ పౌడర్. ఇక్కడ మైదాలో ఈస్ట్ పౌడర్ కలిపి మనం మెత్తగా చేసి ఉంచాం. ఆఫ్టర్ 2 hours రైజ్డ్ మైదా, సైజు పెరిగిన మైదా. ఈస్ట్ రీప్రొడ్యూసెస్ ర్యాపిడ్లీ అండ్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఈస్ట్ వేగంగా రీప్రొడ్యూస్ అంటే ప్రత్యుత్పత్తి జరుపుతూ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బబుల్స్ ఆఫ్ ది గ్యాస్ ఫిల్ ది డో అండ్ ఇంక్రీజ్ ఇట్స్ వాల్యూమ్. ఈ డో యొక్క పిండి యొక్క వాల్యూమ్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క గ్యాస్ యొక్క బబుల్స్ అవి పిండిలో చేరి దాని యొక్క వాల్యూమ్ని పెంచుతాయి. దిస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఈస్ట్ ఇన్ ది బేకింగ్ ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ బ్రెడ్స్, పేస్ట్రీస్ అండ్ కేక్స్. ఈ బేకింగ్ ఇండస్ట్రీలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారు చేయడంలో ఈస్ట్ను ఉపయోగించడానికి ఇదే కారణం. నెక్స్ట్, కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ని వాణిజ్యపరంగా ఏ విధంగా ఉపయోగిస్తారు? వాణిజ్యపరమైన ఉపయోగాలు. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్, వైన్ అండ్ ఎసిటిక్ యాసిడ్. దీనే వినేగార్ అంటాం. ఆల్కహాల్, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్లని లార్జ్ స్కేల్లో అధిక మొత్తంలో తయారు చేయడంలో సూక్ష్మజీవుల్ని మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగిస్తారు. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వైన్. ఆల్కహాల్, వైన్ యొక్క వాణిజ్యపరమైన కమర్షియల్ ప్రొడక్షన్కి ఈస్ట్ని వాడతారు. ఫర్ దిస్ పర్పస్ ఈస్ట్ ఈజ్ గ్రోన్ ఆన్ న్యాచురల్ షుగర్స్ present in grains like barley, wheat, rice, crushed fruit juices etc. దీని కొరకు బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే న్యాచురల్ షుగర్స్పై ఈస్ట్ను పెంచుతారు. నెక్స్ట్ యాక్టివిటీ 2.4. టేక్ ఏ 500 ml బేకర్ ఫిల్డ్ అప్ టు విత్ వాటర్. 500 ml బేకర్ తీసుకొని నీటితో నింపాలి. డిజాల్వ్ 2 to 3 teaspoons ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. 2 నుండి 3 స్పూన్ల షుగర్ని డిజాల్వ్ చేయాలి. యాడ్ ½ a spoon ఆఫ్ ఈస్ట్ పౌడర్ టు ది షుగర్ సొల్యూషన్. ఈ షుగర్ సొల్యూషన్లో ½ స్పూన్ అంటే అర చెంచా ఈస్ట్ పౌడర్ని కలపాలి. నెక్స్ట్, కీప్ ఇట్ కవర్డ్ ఇన్ అ వార్మ్ ప్లేస్ ఫర్ 4 to 5 hours. 4 to 5 hours వార్మ్ ప్లేస్లో మూత పెట్టి ఉంచాలి. నౌ స్మెల్ ది సొల్యూషన్ ఆఫ్టర్ 4 to 5 hours. 4 to 5 hours తర్వాత మనం స్మెల్ చేసినట్లయితే క్యాన్ యూ గెట్ ఎ స్మెల్? మీరు ఆ వాసనని గమనించారా? దిస్ ఈజ్ ది స్మెల్ ఆఫ్ ఆల్కహాల్ యాజ్ షుగర్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ బై ఈస్ట్. ఈ స్మెల్ ఏంటంటే ఇది ఆల్కహాల్ యొక్క స్మెల్. షుగరు ఆల్కహాల్గా కన్వర్ట్ చేయబడింది. ఈస్ట్లు షుగర్ని ఆల్కహాల్గా మార్చడం వల్ల ఈ స్మెల్ వస్తుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ ఫర్మెంటేషన్. ఈ విధంగా షుగర్ని ఆల్కహాల్గా మార్చే ఈ ప్రాసెస్నే ఫర్మెంటేషన్ అని అంటారు. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ని కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ డిస్కవర్డ్ ఫర్మెంటేషన్ ఇన్ 1857. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ని లూయిస్ పాస్చర్ 1857లో కనుగొన్నారు. నెక్స్ట్, మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మెడిసినల్ యూజ్. Whenever you fall ill, the doctor may give you some antibiotic, tablets, capsules or injections such as of penicillin. మీకు ఎప్పుడైనా అనారోగ్యం గురైతే డాక్టర్ మీకు పెన్సిలిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్, క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ద సోర్స్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మెడిసిన్స్ యొక్క మూలం ఏమిటంటే మైక్రో ఆర్గానిజమ్స్. దీస్ మెడిసిన్స్ కిల్ ఆర్ స్టాప్ ది గ్రోత్ ఆఫ్ ది డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ యాంటీబయాటిక్స్ అనేవి వ్యాధులను కలుగజేసే మైక్రో ఆర్గానిజమ్స్ని చంపుతాయి. సచ్ మెడిసిన్స్ ఆర్ కాల్డ్ యాంటీబయాటిక్స్. ఇటువంటి మెడిసిన్స్ని మనం యాంటీబయాటిక్స్ అంటారు. దీస్ డేస్ ఎ నెంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ ఫంగి. ఈ రోజుల్లో
బ్యాక్టీరియా మరియు ఫంగి నుండి అనేక యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేయబడుతున్నాయి. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ ఎరిథ్రోమైసిన్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్లీ నోన్ యాంటీబయాటిక్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఫంగి అండ్ బ్యాక్టీరియా. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి బ్యాక్టీరియా మరియు ఫంగి నుండి తయారు చేయబడుతున్న యాంటీబయాటిక్స్కి ఎగ్జాంపుల్స్. The antibiotics are manufactured by growing specific microorganisms and are used to cure a variety of diseases. ఈ స్పెసిఫిక్ మైక్రోఆర్గానిజమ్స్ని పెంచడం ద్వారా ఈ యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేయబడతాయి. అవి వివిధ వ్యాధుల్ని నయం చేయడంలో ఉపయోగించబడతాయి. యాంటీబయాటిక్స్ ఆర్ ఈవెన్ మిక్స్డ్ విత్ ది ఫీడ్ ఆఫ్ livestock and poultry to check microbial infection in animals. యానిమల్స్లో కూడా మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ని అదుపు చేయడానికి, చెక్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఈ యాంటీబయాటిక్స్ని వాటి యొక్క మేతలో, పౌల్ట్రీ మేతలో, పశువుల మేతలో మిక్స్ చేస్తారట. దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు కంట్రోల్ మెనీ ప్లాంట్ డిసీజెస్. ప్లాంట్ డిసీజెస్లో అనేక ప్లాంట్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి కూడా యాంటీబయాటిక్స్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక సైంటిస్ట్ గురించి ఇవ్వబడింది. ఇన్ 1929 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఏ కల్చర్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్టు హీ వాజ్ వర్కింగ్ ఆన్ ఏ కల్చర్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా. డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాల యొక్క కల్చర్పై, అంటే వాటి వర్ధనంపై ఇతను వర్క్ చేస్తున్నారు. సడన్లీ హీ ఫౌండ్ ది స్పోర్స్ ఆఫ్ లిటిల్ గ్రీన్ మోల్డ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ కల్చర్ ప్లేట్స్. అతను దేని మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ వర్ధనం ప్లేట్లలో ఒకదానిలో ఒక లిటిల్ గ్రీన్ మోల్డ్ యొక్క స్పోర్సు వాటిపైన గమనించారు. హీ అబ్జర్వ్డ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మోల్డ్ ప్రివెంటెడ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ యొక్క ఫంగి బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని ప్రివెంట్ చేయడం ఆయన గమనించారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఆల్సో కిల్డ్ మెనీ ఆఫ్ దీస్ బ్యాక్టీరియా. వాస్తవానికి ఈ ఫంగి చాలా బ్యాక్టీరియాలను కూడా చంపింది. ఫ్రమ్ దిస్ మోల్డ్ పెన్సిలిన్ వాజ్ ప్రిపేర్డ్. ఈ ఫంగి నుండి పెన్సిలిన్ అనేది తయారు చేయబడింది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ యాంటీబయాటిక్స్ షుడ్ బి టేకెన్ ఓన్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఈ యొక్క యాంటీబయాటిక్స్ని మనం వాడాలి. ఆల్సో యూ మస్ట్ కంప్లీట్ ది కోర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది డాక్టర్. డాక్టరు సూచించిన కోర్సుని కంపల్సరీగా మనం కంప్లీట్ చేయాలి. ఇఫ్ యూ టేక్ యాంటీబయాటిక్స్ వెన్ నాట్ నీడెడ్ ఆర్ ఇన్ రాంగ్ డోసెస్ ఇట్ మే మేక్ ది డ్రగ్ లెస్ ఎఫెక్టివ్ వెన్ యూ మైట్ నీడ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. మన అవసరం లేకపోయినా లేదా రాంగ్ డోసేజ్లో ఈ యాంటీబయాటిక్స్ని తీసుకుంటే ఫ్యూచర్లో మనకు అవసరమైనప్పుడు ఈ యొక్క మెడిసిన్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఆల్సో యాంటీబయాటిక్స్ టేకెన్ అన్నెసెసర్లీ మే కిల్ ద బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇన్ ది బాడీ. అనవసరంగా మనం యాంటీబయాటిక్స్ని తీసుకుంటే ఆ యాంటీబయాటిక్స్ మన బాడీలోని యూస్ఫుల్ బ్యాక్టీరియాని కూడా చంపవచ్చు. యాంటీబయాటిక్స్ హవెవర్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ కోల్డ్ అండ్ ఫ్లూ యాజ్ దీస్ ఆర్ కాజ్డ్ బై వైరసెస్. అయితే ఈ యాంటీబయాటిక్స్ కోల్డ్, ఫ్లూకి వ్యతిరేకంగా పనిచేయవు. ఎందుకంటే ఈ డిసీజెస్ బ్యాక్టీరియా వల్ల కలగవు, వైరస్ల వల్ల కలుగుతాయి. నెక్స్ట్ వ్యాక్సిన్ అంటే టీకాలు. వై ఆర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ఫాంట్స్ గివెన్ వ్యాక్సినేషన్. చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ ఎందుకు ఇవ్వబడుతుంది? వెన్ ఏ డిసీజ్ క్యారియింగ్ మైక్రోబ్ ఎంటర్స్ అవర్ బాడీ ది బాడీ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ టు ఫైట్ ది ఇన్వేడర్. మనలో డిసీజ్ క్యారియింగ్ మైక్రోబ్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ వాటితో పోరాడడానికి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ది బాడీ ఆల్సో రిమెంబర్స్ హౌ టు ఫైట్ ద మైక్రోబ్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ అగైన్. ఆ మైక్రోబ్స్ మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన బాడీ గుర్తుపెట్టుకుంటుంది. ఇఫ్ డెడ్ ఆర్ వీకెండ్ మైక్రోబ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఏ హెల్దీ బాడీ ది బాడీ ఫైట్స్ అండ్ కిల్స్ ది ఇన్వేడింగ్ బ్యాక్టీరియా బై ప్రొడ్యూసింగ్ సూటబుల్ యాంటీబాడీస్. కాబట్టి చనిపోయిన లేదా వీకెన్ చేయబడిన మైక్రోబ్స్ని హెల్దీ బాడీలోకి ప్రవేశపెడితే మన బాడీ
సూటబుల్ యాంటీబాడీస్ని తయారు చేసుకొని వాటి సహాయంతో ఆ యొక్క మైక్రోబ్స్తో పోరాడి వాటిని చంపుతుంది. ది యాంటీబాడీస్ రిమైన్ ఇన్ ది బాడీ అండ్ వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ఫర్ ఎవర్. ఈ యాంటీబాడీస్ అనేవి మన బాడీలోనే ఉండడం ద్వారా ఇటువంటి డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ నుండి ఎప్పటికీ కూడా మనం రక్షించబడతాం. దిస్ ఈజ్ హౌ ఏ వ్యాక్సిన్ వర్క్స్. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. సెవరల్ డిసీజెస్ ఇన్క్లూడింగ్ కలరా, ట్యూబెర్కులోసిస్, స్మాల్ పాక్స్ అండ్ హెపటైటిస్ కెన్ బి ప్రివెంటెడ్ బై వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా కలరా, టీబీ, మసూచి, హెపటైటిస్ సహా అనేక వ్యాధుల్ని మనం నిరోధించవచ్చు. ఇక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ డిస్కవర్డ్ ది వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ ఇన్ 1798. 1798లో మొట్టమొదటిగా స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ని ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్టు కనుక్కున్నారు. ఇన్ యువర్ చైల్డ్హుడ్ యూ మస్ట్ హ్యావ్ బీన్ గివెన్ ఇంజెక్షన్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగేన్స్ట్ సెవరల్ డిసీజెస్. మీ చిన్నతనంలో అనేక వ్యాధుల నుండి రక్షించుకోవడానికి మీకు కూడా ఇంజెక్షన్స్ ఇచ్చే ఉంటారు. కెన్ యూ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్? ఈ యొక్క డిసీజెస్ లిస్ట్ని మీరు తయారు చేయగలరా? యూ మే టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల నుంచి మీరు హెల్ప్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ ఆల్ చిల్డ్రన్ అగేన్స్ట్ దీస్ డిసీజెస్. ఈ డిసీజెస్ నుండి పిల్లలందరినీ రక్షించడం చాలా అవసరం. నెసెసరీ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నియర్ బై హాస్పిటల్స్. దగ్గరలోని హాస్పిటల్లో ఈ అవసరమైన వ్యాక్సిన్లన్నీ అందుబాటులో ఉంటాయి. యూ మైట్ హ్యావ్ సీన్ ది అడ్వర్టైజ్మెంట్ ఆన్ టీవీ అండ్ న్యూస్ పేపర్స్ రిగార్డింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ పోలియో అండర్ ది పల్స్ పోలియో ప్రోగ్రామ్. పల్స్ పోలియో ప్రోగ్రాం కింద పోలియో నుండి పిల్లలకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని మీరు టీవీలోను న్యూస్ పేపర్స్లోను చూసే ఉంటారు. పోలియో డ్రాప్స్ గివెన్ టు చిల్డ్రన్ ఆర్ యాక్చువల్లీ వ్యాక్సిన్. వాస్తవానికి పిల్లలకి ఇచ్చే ఈ పోలియో చుక్కల డ్రాప్స్ అనేవి వ్యాక్సిన్సే, టీకాలే. ఏ వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ స్మాల్ పాక్స్ హ్యాస్ ఫైనలీ లెడ్ టు ఇట్స్ ఎరాడికేషన్ ఫ్రమ్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ స్మాల్ పాక్స్కి వ్యతిరేకంగా జరిగిన క్యాంపెయిన్ వలన, ప్రచారం వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి ఈ వ్యాధి యొక్క నిర్మూలన సాధ్యమైంది. These days, vaccines are made on a large scale from microorganisms to protect humans and other animals from several diseases. ఈ రోజుల్లో అనేక డిసీజెస్ నుంచి మనుషుల్ని, ఇతర జంతువులను రక్షించడానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ నుండి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడుతున్నాయి. నెక్స్ట్, ఇంక్రీజింగ్ సాయిల్ ఫర్టిలిటీ. సాయిల్ ఫెర్టిలిటీని పెంచడంలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా సహాయపడుతున్నాయో చూద్దాం. సమ్ బ్యాక్టీరియా are able to fix nitrogen from the atmosphere to enrich soil with nitrogen and increase its fertility. కొన్ని బ్యాక్టీరియాలు అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ని తీసుకొని సాయిల్లో ఫిక్స్ చేయడంలో సహాయం చేస్తాయి. అదేవిధంగా సాయిల్ యొక్క ఫర్టిలిటీని పెంచి సాయిల్ని సారవంతం చేస్తాయి. దీస్ మైక్రోబ్స్ ఆర్ కామన్లీ కాల్డ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్. ఈ మైక్రోబ్స్ని బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ లేదా జీవ నత్రజని స్థాపకాలని అంటారు. ఇక్కడ ఫిగర్ 2.7లో ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబ్యాక్టీరియా ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్, క్లీనింగ్ ద ఎన్వైరన్మెంట్. పర్యావరణాన్ని శుభ్రం చేయడం. భోజో అండ్ పహేలి హ్యాడ్ అబ్జర్వ్డ్ ది స్కూల్ గార్డెనర్ మేకింగ్ మెన్యూర్. భోజో, పహేలి ఇద్దరు ఆ స్కూల్ గార్డెనరు మెన్యూర్ తయారు చేయడం, సేంద్రియ ఎరువు తయారు చేయడాన్ని గమనించారు. అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ దే కలెక్టెడ్ వేస్ట్ ఆఫ్ ప్లాంట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రమ్ నియర్ బై హౌసెస్ అండ్ గార్డెన్స్. దగ్గరలోని హౌసెస్ నుండి, గార్డెన్స్ నుండి ప్లాంట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ యొక్క వేస్ట్ని వాళ్ళు కలెక్ట్ చేశారు. దే పుట్ దెమ్ ఇన్ ఏ పిట్ మెంట్ ఫర్ వేస్ట్ డిస్పోజల్. పారవేయడానికి అక్కడ తయారు చేయబడిన పిట్ లేదా గొయ్యిలో వాటిని వేశారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ డికంపోజ్డ్ అండ్ గాట్ కన్వర్టెడ్ టు మెన్యూర్. కొంతకాలం తరువాత ఆ వేస్ట్లన్నీ కుళ్ళిపోయి అది ఒక మెన్యూర్, సేంద్రియ ఎరువుగా తయారైంది. భోజో అండ్ పహేలి వాంటెడ్ టు నో హౌ దిస్ హ్యాడ్ హ్యాపెండ్.
ఈ విధంగా ఎలా మారింది, వేస్ట్లన్నీ మెన్యూర్గా ఎలా మారాయో తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. యాక్టివిటీ 2.5 టేక్ 2 pots అండ్ ఫిల్ ఈచ్ పాట్ హాఫ్ విత్ సాయిల్. 2 pots తీసుకొని ప్రతి పాట్ను సగం మట్టితో నింపమన్నాడు. మార్క్ దెమ్ ఏ అండ్ బి. వాటిని ఏ మరియు బిగా గుర్తించాలి. పుట్ ప్లాంట్ వేస్ట్ ఇన్ పార్ట్ ఏ అండ్ థింగ్స్ లైక్ పాలిథిన్ బ్యాగ్స్, ఎంప్టీ గ్లాస్ బాటిల్స్ అండ్ బ్రోకెన్ ప్లాస్టిక్ టాయ్స్ ఇన్ పార్ట్ బి. పార్ట్ ఏలో వేస్ట్ మెటీరియల్స్ వేయాలి. పార్ట్ బిలో పాలిథిన్ బ్యాగ్స్, ఎంప్టీ గ్లాస్ బాటిల్స్, పగిలిపోయిన ప్లాస్టిక్ టాయ్స్ అన్నీ కూడా పార్ట్ బిలో ఉంచాలి. పుట్ ద పార్ట్స్ అసైడ్. ఈ పార్ట్స్ని పక్కన ఉంచాలి. అబ్జర్వ్ దెమ్ ఆఫ్టర్ 3 to 4 weeks. 3 to 4 weeks తర్వాత వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ది 2 pots? ఈ 2 pots యొక్క కంటెంట్స్లో ఏదైనా డిఫరెన్స్ గుర్తించారా? ఇఫ్ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? అయితే ఆ డిఫరెన్స్ ఏమిటి? యూ విల్ ఫైండ్ దట్ ప్లాంట్ వేస్ట్ ఇన్ పార్ట్ ఏ హ్యాస్ బిన్ డికంపోజ్డ్. పార్ట్ ఏలో ఉన్న వేస్ట్లన్నీ కూడా డికంపోజ్ అయిపోయాయి, అంటే కుళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తారు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? ఇది ఎలా జరిగింది? ది ప్లాంట్ వేస్ట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు మెన్యూర్ బై ది యాక్షన్ ఆఫ్ మైక్రోబ్స్ ద్వారా ఈ ప్లాంట్ వేస్ట్ అన్నీ కూడా మెన్యూర్గా మార్చబడ్డాయి. ది న్యూట్రియంట్స్ రిలీజ్డ్ ఇన్ ది ప్రాసెస్ క్యాన్ బి యూజ్డ్ బై ది ప్లాంట్స్ అగైన్. ఈ ప్రాసెస్లో రిలీజ్ అయిన న్యూట్రియంట్స్ లేదా పోషకాలను మొక్కలు మళ్ళా ఎరువుగా ఉపయోగించుకుంటాయి. డిడ్ యూ నోటీస్ దట్ ఇన్ పార్ట్ బి ద పాలిథిన్ బ్యాగ్స్, ఎంప్టీ గ్లాసెస్, బాటిల్స్ అండ్ బ్రోకెన్ టాయ్ పాట్స్ డిడ్ నాట్ అండర్గో ఎనీ సచ్ చేంజ్? పార్ట్ బిలో పాలిథిన్ బ్యాగ్స్, ఎంప్టీ గ్లాసెస్, బాటిల్స్ అండ్ బ్రోకెన్ టాయ్ పాట్స్ ఇవన్నీ కూడా ఎటువంటి చేంజ్కి గురి కాకపోవడాన్ని మీరు గమనించారా? ది మైక్రోబ్స్ కుడ్ నాట్ యాక్ట్ ఆన్ దెమ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ మెన్యూర్. ఈ మైక్రోబ్స్ వాటి మీద ఎటువంటి చర్య జరపలేవు, వాటిని ఎరువుగా మార్చలేవు. యూ ఆఫెన్ సీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డికేయింగ్ ప్లాంట్స్ అండ్ సమ్టైమ్స్ డెడ్ యానిమల్స్ ఆన్ ది గ్రౌండ్. మనం తరచుగా కుళ్ళిపోతున్న ప్లాంట్స్, కొన్నిసార్లు చనిపోయిన యానిమల్స్, డెడ్ యానిమల్స్ని మనం గ్రౌండ్పై చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా సేంద్రియ పదార్థం, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అన్నమాట. అయితే యూ ఫైండ్ దట్ దే డిసపియర్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొంతకాలం తర్వాత చనిపోయిన ఆ కుళ్ళిపోతున్న పదార్థాలు డిసపియర్ అయిపోతాయి, మాయమైపోతాయి. దిస్ ఈజ్ బికాస్ ద మైక్రో ఆర్గానిజమ్స్ డికంపోజ్ డెడ్ ఆర్గానిక్ వేస్ట్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ సింపుల్ సబ్స్టాన్సెస్. ఎందుకంటే ఆ ప్లాంట్స్, యానిమల్స్ యొక్క ఆ వేస్ట్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే ఆ డెడ్ ఆర్గానిక్ వేస్ట్ని డికంపోజ్ చేసి వాటిని సింపుల్ సబ్స్టాన్సెస్గా మారుస్తాయి. దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ అగైన్ యూజ్డ్ బై అదర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ సబ్స్టాన్సెస్ని ప్లాంట్స్ మరియు యానిమల్స్ మళ్ళీ ఉపయోగించుకుంటాయి. దస్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి యూజ్డ్ టు డిగ్రేడ్ ద హార్మ్ఫుల్ అండ్ స్మెల్లీ సబ్స్టాన్సెస్ అండ్ దేర్ బై క్లీన్ అప్ ది ఎన్వైర్న్మెంట్. ఈ విధంగా మైక్రోబ్స్ హార్మ్ఫుల్గా ఉన్న చెడు వాసన కలిగించే పదార్థాలను డిగ్రేడ్ చేసి, విచ్ఛిన్నం చేసి, తద్వారా మన ఎన్వైర్న్మెంట్ని శుభ్రం చేయడంలో ఎంతగానో సహాయపడుతున్నాయి.